సింగరేణి బొగ్గు గనులు వేలానికి పెట్టడం దుర్మార్గమని ప్రభుత్వ విప్ బాల్ఖసుమన్ అన్నారు. మోదీ దోస్తాథానికి సింగరేణిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లాభాలో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బండి సంజయ్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 సార్లు వేలం ప్రకటన ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. మళ్లీ 4వ సారి 4 బొగ్గు గనుల వేలానికి ప్రకటన ఇచ్చారని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు బండి సంజయ్ తీరు చాలా విచిత్రంగా ఉందని, రాజకీయాల కోసం విద్యార్థులను బలి చేస్తారా అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. స్థాయిని ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా దిగజారుస్తావా? ఇవాళ మీరు ఎంపీలు అంతే, కేంద్ర మంత్రులు అంతే, ప్రధానమంత్రి అంతే. అసలు మీరు చెప్పిన మాటల మీద కూడా మీరు నిలబడరా? నవంబర్ 12 నాడు చెప్తుంది, మళ్ళీ మార్చి 29 నాడు వేలానికి పెడుతుంది. అంటే కనీసం 2-3 నెలల సమయంలోనే ఇచ్చిన మాటను తప్పి ఇవాళ మళ్ళీ సింగరేణి బొగ్గు గనుల్ని వేలానికి పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్ననే పిలుపునిచ్చినారు. రేపు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ గడ్డ మీద రామగుండంలో, మంచిర్యాలలో, కొత్తగూడెంలో, భూపాలపల్లిలో వేలాదిగా సింగరేణి కార్మికులు మహాధరణ చేయబోతున్నారు. మా డిమాండ్ ఒక్కటే, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు సింగరేణి సంస్థకే ఇవ్వాలి. బండి సంజయ్ గారు బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి విడుదలైన తర్వాత విజయం సాధించిన, న్యాయం గెలిచింది అని మాట్లాడటం చాలా చిత్రకరమైన విషయం. ఎందుకంటున్నా అంటే, దొంగతనం చేసినోనికి బెయిల్ వస్తుంది, మర్డర్ చేసినోనికి బెయిల్ వస్తుంది, రేప్ చేసినోనికి కూడా బెయిల్ వస్తుంది. మరి ఆయనకు తెలిసి మాట్లాడిండా, తెలియకపోతాడిండో అది అర్థమైతలేదు.